హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శృతి బ్లాగ్స్. సో ఇవాళ అయితే మేము One eternity later. కేక్ బేక్ చేయబోతున్నాము. నేను మా అక్క బిహైండ్ ద కెమెరా ఉంది. షీస్ షై అన్నమాట. సో యా, సో మేమైతే ట్రిపుల్ చాక్లెట్ ఫడ్జ్ తెచ్చుకున్నాము మొన్న వెళ్ళి వాల్మార్ట్ లో. ఇది చాలా బాగుంటుందని తెలుసు. సో లెట్స్ సీ హౌ విల్ ఇట్ కమ్. సో ఫస్ట్ టైం అన్నమాట బేక్ చేయడం. సో స్టే ట్యూన్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బటర్ అనమాట. మేమైతే ఐరిష్ బటర్ వాడతాము. ఇది చాలా హెల్దీ అని మా అక్క చెప్పింది. సో ఇదైతే మన వాల్మార్ట్లో తీసుకున్నామని చెప్పాను కదా. ఈ పౌడర్ ఇచ్చారనమాట. అండ్ 3 eggs అనమాట. ఈ బౌల్లో ఇప్పుడు బేక్ చేయకపోతున్నాం. సో లెట్స్ సీ. ఇంకేంటి ఎట్లా వస్తుందంట ఒక్క కేక్? ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ గైస్ మా అక్క క్రేవింగ్స్ అవుతున్నాయి, అందుకే కేక్ చేస్తున్నాం అనమాట. సరిపోతుంది ఇంత పొంగినా? సరిపోతుంది అక్క దీనిలో? యా, సరిపోతే ఇలా పొంగుతుంది. ఓకే, సరిపోవచ్చు అనుకుంటున్నాం మరి. ఓకే. మెయిన్ టైంకి అక్క అయితే బటర్ వేడి చేస్తుంది ఈ పౌడర్లో వేసేయడానికి. సో ఇప్పుడైతే ఎగ్స్ బ్రేక్ చేసేసుకొని 3 eggs తీసుకున్నాం కదా, వేసేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాం కదా, అవి బీట్ చేసేసుకోవాలి బాగా. మా దగ్గర విస్కర్ ఉంది కానీ కనిపించలేదు గైస్, స్పూన్తో చేస్తున్నాము. ఏం చేస్తాం. ఇప్పుడైతే బటర్ వేసేసుకోవాలి మంచిగా. ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ పోసేసుకుందాం. మిల్క్ కూడా పోసుకోవచ్చు యాక్చువల్లీ. మేమైతే వాటర్ పోసుకున్నాం ఎందుకంటే మాకు ఇన్స్ట్రక్షన్స్ లో వాటర్ అని మెన్షన్ చేశారు. సరేలే అని ఇంకా అదే చేస్తున్నాం. One eternity later. ఎంతసేపు కలుపుతావు శృతి? సో అవ్వకుండా మిక్స్ చేసుకోవాలి కదా, సో టైం పడుతుంది. స్మెల్ అయితే ఇక్కడికి వస్తుంది అసలు, చాలా బాగుంది. ఇది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో అసలు. అక్క ఇలా తినేద్దాం మనం. అదే బేక్ చేసుకోవడం ఎందుకంటావు? కరెక్టే, బట్ విల్ ట్రై బేకింగ్. చూడు, నైస్ ఫడ్జ్. సూపర్ ఉంది కదా. యా, ఇప్పుడు బేకింగ్ కోసం అయితే లైట్ గా మనం బటర్ అప్లై చేసుకోవాలి, ఆర్ ఆయిల్ కూడా చేసుకోవచ్చు. మేమైతే బటర్ అప్లై చేసాం. ఇప్పుడు కేక్ ఇలా సెట్ చేసేసుకొని మైక్రోవేవ్ లో పెట్టేయడమే. are you ready to bake it? Yeah, let's go. సో మైక్రోవేవ్ లో పెట్టేస్తున్నాము. లెట్స్ సీ. ఓకే, ఇప్పుడు బేక్ చేసేద్దాం. టెన్షన్ ఉంది. మేము బేక్ చేశాక ఎలా ఉందో చెప్తాం మీకు. ఎంత పెట్టాలంట అక్క? అదే చూస్తున్నా. సరే, మనం ర్యాండమే కాబట్టి లెట్స్ గో విత్. మేమైతే చాలా ర్యాండమ్ గా పెడుతున్నాము. వచ్చాక చెప్తాము ఇది పెట్టుకోవచ్చో లేదో. చేస్తున్నా శృతి, ఇది ఎట్లా అవుతుందా అని చూస్తున్నా. ఇప్పుడిప్పుడే పొంగుతుంది యాక్చువల్లీ బౌల్ పైకి వచ్చేటట్టుంది. అవును, పొంగేటట్టుంది అక్క. అక్క పొంగుతుందంటావా? ఏమో, లోపలైతే లావాలా ఉంది. ఎగ్జామ్ కి కూడా ఇంత టెన్షన్ పడలేదు నేనైతే. యా, అవును. బా, ఇంకా టైం ఉంది శృతి. యాక్చువల్గా నాకైతే తినేస్తా అక్క. నేను తినే శృతి.
యాక్చువల్లీ ఇది ఇంకా అవ్వలేదు, సో మేము ఇంకా టైం పెంచాము. సో మీరు చేసుకోవాలనుకుంటే ఒక 6 to 7 minutes పెట్టుకోండి, అది కరెక్ట్ టైమ్. అక్క కేక్ బేక్ అయిపోయింది, తీసేస్తున్నా. ఓకే. ఎక్సైటెడ్ గైస్. చూడండి ఎలా వచ్చిందో. ఏదో వచ్చింది మధ్యలో. ఏంటో తెలుసా గైస్, మా స్పెషల్ అన్నమాట అది. అది కట్ చేస్తే చాక్లెట్ లా బయటికి వస్తుంది. కాలిపోద్దే ఇప్పుడు తినేస్తుంది. యమ్మీ యమ్మీ టమ్మీ. సో మా దగ్గర అయితే ఈ ప్లేట్ ఉంది, దీనిలో ఇప్పుడు ఆ కేక్ ని రివర్స్ చేసి పెట్టేస్తాము. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వచ్చింది కదా. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ సూపర్ వచ్చిందని చెప్పొచ్చు, మేమైతే అసలు అనుకోలే. గైస్ చూసారా మా కేక్, వెరైటీ కేక్, బట్ చాలా బాగుంది. షేప్లెస్ కేక్ యాక్చువల్. అక్క ఈ కేక్ చూస్తే నీకు ఏం గుర్తొస్తుంది? నాకైతే ఒక వాల్కెనో ఎరప్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో దీనికి వాల్కెనో ట్రిపుల్ చాక్లెట్ ఫడ్జ్ వాల్కెనో వర్షన్ అని పెడదాం అనుకుంటున్నాను. యా అదే పెట్టచ్చు అక్క. మళ్ళా ఇది సూపర్ ఎనర్జెటిక్ అండ్ ఎక్సైటింగ్ ఉన్నట్టుంది, అందుకే వాల్కెనోలా వచ్చింది. Yeah. ఏమంటావు? అదే అనుకుంటున్నాను నేను కూడా. ఇప్పుడైతే మా దగ్గర ఈ స్ప్రింకిల్స్ ఉన్నాయి, ఇవి వేసేసుకుంటున్నాము. మీ దగ్గర చాకోస్ ఉన్నా, చాక్లెట్ చిప్స్ ఉన్నా గార్నిష్ చేసేసుకోవచ్చు. వావ్ సూపర్. ఇదిగోండి గైస్ మా ట్రిపుల్ చాక్లెట్ ఫడ్జ్ రెడీ అయిపోయింది. దీనికి మేము వాల్కెనో అని పెట్టాం పేరు, సో వాల్కెనోలానే అనుకోవచ్చు దీన్ని. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఇందాక తిన్నాము. సో ఈ కేక్ని అయితే ఇలా బైట్స్గా కట్ చేసేసి పెట్టుకోవచ్చు. ఇది మనం తర్వాత కూడా డైలీ స్నాక్గా తినేయచ్చు. దీని మీద సిరప్ వేసుకుంటే ఇంకా మనకి ఆ చాక్లెట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. సో మేమైతే సిరప్ వేసేసుకున్నాము. సిరప్తో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉందన్నమాట. వాట్స్ యువర్ ఒపీనియన్ శృతి, ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. యాక్చువల్లీ ఫస్ట్ టైం చేసుకున్నా మనకు చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడైతే మేము హ్యాపీ బర్త్డే లా కేక్ కటింగ్ చేసేస్తాము. హ్యాపీ బర్త్డే టు us. సారీ గాయ్స్, బర్త్డే కాదు, మేము కేక్ చేసుకున్నామని చెప్పి అలా విష్ చేసుకుంటున్నాము. వావ్. ఓకే గైస్, మీకు కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయి శృతి వ్లాగ్స్. నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియోతో వచ్చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ. అక్క ఏంటి మరి ఇంకా తినేద్దామా? యా బాయ్ గైస్. బాయ్ ఆల్.